ఈ చనిపోయిన నలుగురికి ఒకరికొకరు సంబంధం లేదు. కానీ వీళ్ళ కేసులో ఒకే ఒక విషయం కామన్‌గా ఉంది. ఏంటి సార్ అది? వీళ్ళు నలుగురు కూడా అంతకు ముందు రోజో, లేదా 2 రోజుల క్రితమో, 3 రోజుల క్రితమో పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చిన తరువాతే చనిపోయారు. అది కూడా ఒకే అమ్మాయి. విచిత్రంగా లేదు? నాకు తెలుసు నాన్న. నా జాతకం మారదు. నా తలరాత ఇంతే. మీరే నేను చెప్పినా వినలేదు. నా జీవితం బాగుండాలని మనస్వార్థం కోసం తెలిసి తెలిసి ఇంకొక నిండు ప్రాణం పోవడానికి కారణమయ్యాం. ఈ పాపం మనం ఎలా కడుక్కోవాలి అని ఏడుస్తుంది సితార. ఇలా అవుతుందనుకోలేదమ్మా. నీకు పట్టిన దోషం పోయుంటుందనుకున్నాను. అమ్మా సీతారా, నీ జీవితం బాగుపడుతుందనే ఆలోచన కంటే పోయిన ప్రాణం గురించే బాధపడుతున్నావు. నీలాంటి మంచిదానికి దేవుడెందుకు ఇలాంటి తలరాతనిచ్చాడు? 2 రోజులు ఆఫీస్కి వెళ్లకుండా బాధపడుతూ ఇంట్లోనే కూర్చుంది సితార. ఇంట్లోనే ఉంటే నీకు బాధగా ఉంటుంది. ఆఫీస్కి వెళ్తే మనసుకి కాస్త ప్రశాంతంగా ఉంటుందమ్మా. అలాగే అమ్మా అని ఆఫీస్కి వెళ్ళింది. అది పోలీస్ స్టేషన్. చనిపోయిన నలుగురికి సంబంధించిన కేసులకు ఎంక్వైరీ జరుగుతుంది. ఏవయ్యా హెడ్డు, ఈ నలుగురు కేసుల్ని కేర్ఫుల్గా స్టడీ చేసావా? చేశాను సార్. ఎటువంటి క్లూ లేదు. నలుగురు కూడా యాక్సిడెంట్లోనే చనిపోయారు. ఇక్కడ చిన్న క్లూ ఉందయ్యా. అలాగా? నాకు అర్థం కాలేదే. ఈ చనిపోయిన నలుగురికి ఒకరికొకరు సంబంధం లేదు. కానీ వీళ్ళ కేసులో ఒకే ఒక విషయం కామన్‌గా ఉంది. ఏంటి సార్ అది? వీళ్ళు నలుగురు కూడా అంతకు ముందు రోజో, లేదా 2 రోజుల క్రితమో, 3 రోజుల క్రితమో పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చిన తరువాతే చనిపోయారు. అది కూడా ఒకే అమ్మాయి. విచిత్రంగా లేదు? ఇందులో విచిత్రం ఏముంది సార్? లేదయ్యా, ఎక్కడో తేడా కొడుతుంది. మనం ఏదో మిస్ అవుతున్నాం. సార్, అది కోఇన్సిడెన్స్ అయ్యుండొచ్చు కదా. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఆ అమ్మాయి ఏం చేస్తుంది సార్ వాళ్ళని? తనేమైనా వాళ్ళ భార్యనా అనుమానపడడానికి? ఒట్టి పెళ్లి చూపులే కదా జరిగింది. అలా కొట్టిపారయ్యకు. ఈ రోజుల్లో క్రైమ్ ఏ దారిలో జరుగుతుందో తెలీదు. మనుషులతో పాటు క్రైమ్ కూడా వివిధ దశలలోకి రూపాంతరం చెందుతుంది. ఎవరిని అంత తొందరగా నమ్మలేం. అందుకే ఆ అమ్మాయి తరపు నుండి ఎంక్వైరీ మొదలెడితే కేసుకి ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో. అయితే ఆ అమ్మాయి వాళ్ళ ఊరికెళ్ళి ఎంక్వైరీ చేయమంటారా? లేదు లేదు, ముందు ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి తనకి తెలియకుండా ఎంక్వైరీ చేయి. అక్కడే మనకి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తెలిసే ఛాన్స్ ఉంటుంది. సొంత ఊళ్ళో తన గురించి గుడ్గా చెప్పే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే క్రైమ్ చేసేవాళ్ళు సొంత ఊళ్ళలో అయిన వాళ్ళకి తెలియకుండానే చేస్తారు. ఓకే సార్, ఎంక్వైరీ చేస్తాను అని వెళ్ళిపోతాడు. అది సితార ఆఫీస్ బయట. హెడ్ కానిస్టేబుల్ సివిల్ డ్రెస్లో సితార ఆఫీస్ బయట నిల్చొని ఉన్నాడు. అప్పుడే ఒక అమ్మాయి లోపలికి వెళ్తుంటుంది. అమ్మా, ఒక్క నిమిషం ఆగు. చెప్పండి. సితారా అనే అమ్మాయి పనిచేసేది ఇక్కడేనా? అవునండి. తను ఎలాంటి అమ్మాయి? మంచిదేనా? అవును, ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదమ్మా, మా అబ్బాయికి ఈ అమ్మాయి సంబంధం వచ్చింది. నీకు తెలిసిందే కదా, ఈ రోజుల్లో పెళ్లికి ముందు అబ్బాయి తరపు వాళ్ళు, అమ్మాయి తరపు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటాం కదా, అందుకే అడిగానులే. అలాగా? మేడం చాలా మంచిది. గుండెల మీద చేయి వేసుకొని మీ అబ్బాయికి సీతారాం మేడంని చేసుకోవచ్చు. అలాగేనమ్మా, చాలా థ్యాంక్స్. అన్నట్టు నేను నిన్ను ఆ అమ్మాయి గురించి అడిగినట్టు తనతో అనకు. ఎందుకంటే పెళ్లికి ముందు అందరూ ఎంక్వైరీ చేసుకుంటారనే విషయం గురించి తనకి అవగాహన ఉన్నప్పటికీ ఇలా జరిగిందని వింటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాగేనండి, నేను అర్థం చేసుకోగలను. మేడంకి చెప్పనులేండి. సరేనమ్మా, వెళ్ళొస్తాను. సార్, ఆ సితారా గురించి వాళ్ళ ఆఫీస్లో ఎంక్వైరీ చేశాను. ఎటువంటి బ్యాడ్ ఇన్ఫర్మేషన్ తెలియలేదు. వెరీ గుడ్ గర్ల్. మనం అనుకున్నట్టు ఈ క్రైమ్లో తనకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. షీ ఈజ్ ఇన్నోసెంట్. ఓకే ఓకే, మరి వాళ్ళ ఊరి సంగతి ఏంటి? అంటే ఆ అమ్మాయి గురించి వాళ్ళ ఆఫీస్లో ఎటువంటి బ్యాడ్ ఇన్ఫర్మేషన్ తెలియలేదని ఇక నేను వాళ్ళ ఊరికి వెళ్ళలేదు సార్. ఏంటయ్యా హెడ్డు, ఏ ఎంక్వైరీ అయినా ఫుల్గా చేయాలి. సగం సగం చేసి వదిలేయకూడదు. వెళ్ళి ఒకసారి అక్కడ కూడా ఎంక్వైరీ చేయి. అక్కడ కూడా క్లియర్గా ఉంటే
మనం ఆ అమ్మాయిని అనుమానించడం వదిలేసి వేరే దారిలో మూవ్ అవ్వచ్చు. ఓకే సార్. అని వెళ్ళిపోతాడు. అది సితార వాళ్ళ ఊరు. హెడ్ కానిస్టేబుల్ ఆ ఊరికొచ్చి వాళ్ళకి తెలియకుండా సితార గురించి అందరినీ ఎంక్వైరీ చేస్తుంటాడు. ఒక ఆవిడని ఇలా అడుగుతాడు. సితారా ఎలాంటి అమ్మాయి? చాలా మంచి పిల్ల సార్. ఆఫీసు ఇల్లు తప్ప వేరే ప్రపంచమే లేదు తనకి. ఆ అమ్మాయి ఎవరినైనా ప్రేమించిందా? చచ్చా, అసలు అలాంటివి ఆ అమ్మాయికి నచ్చనే నచ్చవు. పద్ధతి గల పిల్ల. అలాంటి వాటికి దూరంగా ఉంటుంది. అవును, ఆ అమ్మాయికి పెళ్లి కావటం లేదంట కదా, ఎందుకు? పాపం సితార, తనకేదో దోషం ఉందంట. అందుకే ఆ అమ్మాయిని చూసెళ్ళిన ప్రతి పెళ్లి కొడుకు ఏదో యాక్సిడెంట్లో చనిపోతున్నారు. అందుకని తనని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు. అలాగా సార్, ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేశాను. తనకి ఏదో దోషం ఉందంట. అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చూపులు చూసిన అబ్బాయిలందరూ చనిపోతున్నారంట. ఆ ఊరి వాళ్ళంతా చెప్తున్న మాట ఇదే. అది తప్ప తన గురించి ఎటువంటి బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎవ్వరూ కూడా. అలాగా, అయితే నేనే పొరపాటు పడి ఉంటానంటావా? అవును సార్. ఓకే ఓకే, ఈ కేసును ఎటువైపు నుండి డీల్ చేయాలో అర్థం కావట్లేదయ్యా. అది సరే, ఈ దోషాలకు మనుషులు చచ్చిపోవడం నువ్వు నమ్ముతావా? అంటే కొన్నిసార్లు జరిగే అవకాశం ఉంది సార్. సరే చూద్దాం, ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో, ఎక్కడి నుండి మనకి క్లూ దొరుకుతుందో. చివరగా ఒక మాస్టర్ ప్లాన్ వేసి చూస్తాను. ఏంటి సార్ ఆ ప్లాను? చెప్పడం ఎందుకు, నువ్వే చూస్తావుగా. అది సితార ఇల్లు. అమ్మా, నీకు మళ్ళీ ఇంకో సంబంధం వచ్చింది. మళ్ళీ ఏంటి నాన్న, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా. ఇందులో మోసం ఏమీ లేదు. అతనికి నిజం మొత్తం చెప్పాను. అతనికి ఇలాంటి జాతకాల మీద నమ్మకం లేదంట. సరే, మీ ఇష్టం. పెళ్లి చూపులు జరుగుతున్నాయి. నేను అబ్బాయితో పర్సనల్గా మాట్లాడాలి అలాగేనండి. అని ఇద్దరూ పక్కకెళ్లారు. నేను మీకు నచ్చానా? చాలా బాగా నచ్చారండి. మరి మీకు? నచ్చడం ఏముందిలే గాని, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటో చెప్పండి. పెళ్ళయ్యాక మనిద్దరం వేరు బెడ్రూమ్స్లో ఉండాలి. నా పర్మిషన్ లేకుండా నా ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదీ ముట్టుకోకూడదు. నేను వంట చేయను. ఆఫీస్కి వెళ్ళొచ్చేసరికి నాకు సరిపోతుంది. కాబట్టి అదన్నీ మీ అమ్మే చూసుకోవాలి. నా శాలరీలో సగమే మీకు ఇస్తాను. నేను ఆఫీస్ నుండి ఎంత లేట్గా ఇంటికొచ్చినా నన్ను ప్రశ్నలు వేయకూడదు. నాకెవరైనా ఫోన్ చేసినా దాని గురించి ఎంక్వైరీ చేయకూడదు. నా మీద అనుమానాలు పెంచుకోవటం, స్పై చేయటం కుదరదు. దీనంతటికీ మీకు ఓకే అయితే నాకు ఓకే. ఆలోచించుకొని ఇంటికెళ్ళాక మీ నిర్ణయం చెప్పండి. అలాగే. మగపెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు. సితార వికాస్తో మాట్లాడింది చాటుగా విని షాక్ అవుతుంది రాజ్యం. సీతారేంటి ఇలా మాట్లాడుతుంది అని అయోమయంలో పడిపోయింది.